వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ప్రతిరోజు తరచుగా వాడే చిన్న చిన్న మాటల్ని హిందీ అండ్ ఇంగ్లీష్లో నేర్చుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ వన్, నాకు తెలుసు. నాకు తెలుసు, ఐ నో. ఐ నో. ముझे పతా హై. ముझे పతా హై. ముझे అంటే నాకు, పతా హై అంటే తెలుసు. ముझे మాలూమ్ హై అని కూడా అనొచ్చు. నాకు బాగా తెలుసు. నాకు బాగా తెలుసు, ఐ నో వెరీ వెల్. ఐ నో వెరీ వెల్. ఐ నో అంటే నాకు తెలుసు. ఐ నో వెరీ వెల్ అంటే నాకు బాగా తెలుసు. ముझे अच्छी तरह से पता है. मुझे अच्छी तरह से पता है. నాకు తెలియదు. నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఐ డోంట్ నో. ఐ నో మీన్స్ తెలుసు, ఐ డోంట్ నో మీన్స్ తెలీదు. ముझे नहीं पता. ముझे नहीं पता. ముझे మీన్స్ నాకు, नहीं पता అంటే తెలీదు. నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియదు, ఐ డోంట్ నో ఎయిదర్. ఐ డోంట్ నో ఎయిదర్. मुझे भी नहीं पता. मुझे भी नहीं पता. मुझे भी నాకు కూడా, नहीं पता తెలీదు. లేదంటే మే भी नहीं जानता. జాన్నా అంటే కూడా తెలవటం, KNO అనే వర్బ్ కిందికి వస్తుంది. మే భీ నహీ జాంతా అంటే కూడా నాకు కూడా తెలీదు అనేసి. నాకు ఏమీ తెలియదు. నాకు ఏమీ తెలియదు, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ డోంట్ నో ఎనీథింగ్. ముझे కుచ్ భీ నహీ పతా. ముझे కుచ్ భీ నహీ పతా. నాకు హిందీ తెలియదు. నాకు హిందీ తెలియదు, ఐ డోంట్ నో హిందీ. ఐ డోంట్ నో హిందీ. లేదంటే ఐ డోంట్ నో ఇంగ్లీష్. ముझे హిందీ నహీ ఆతి. ముझे హిందీ నహీ ఆతి. లిటరల్లీ ముझे అంటే నాకు, హిందీ నహీ ఆతి అంటే హిందీ రాదు అనేసి. నీకు హిందీ తెలుసా, నీకు ఇంగ్లీష్ తెలుసా ఇలా అంటూ ఉంటాం కదా. డూ యూ నో ఇంగ్లీష్, డూ యూ నో హిందీ ఇలా అన్నమాట. क्या तुम्हें हिंदी आती है. क्या तुम्हें हिंदी आती है. तुम्हें నీకు, హిందీ ఆతి హే క్యా హిందీ వచ్చా మీన్స్ నీకు హిందీ తెలుసా. నాకు కొంచెం హిందీ తెలుసు. నాకు కొంచెం ఇంగ్లీష్ తెలుసు. ఐ నో ఇంగ్లీష్ ఎ లిటిల్. ఐ నో హిందీ ఎ లిటిల్. मुझे थोड़ी अंग्रेज़ी आती है. मुझे थोड़ी अंग्रेज़ी आती है. मुझे నాకు, थोड़ी अंग्रेजी आती है కాస్త ఇంగ్లీష్ వచ్చు. थोड़ी హిందీ ఆతి హే కాస్త హిందీ వచ్చు అనేసి. లైట్ వెయ్యి లేదంటే లైట్ వెయ్యండి. పుట్ ఆన్ ద లైట్. పుట్ ఆన్ ద లైట్ ఆర్ స్విచ్ ఆన్ ద లైట్. స్విచ్ ఆన్ ద లైట్. లైట్ జలావో. లైట్ జలావో. లైట్ ఆఫ్ చెయ్యి. లైట్ ఆఫ్ చెయ్యి. స్విచ్ ఆఫ్ ద లైట్. స్విచ్ ఆఫ్ ద లైట్ లేదా పుట్ అవుట్ ద లైట్. ఇన్ హిందీ లైట్ బంద్ కరో. లైట్ బంద్ కరో. బంద్ కరో అంటే ఆపేసేయి లేదంటే క్లోజ్ అనేసి కూడా అర్థం వస్తుంది. ఒకవేళ తలుపు మూసేయి అంటే దర్వాజా బంద్ కరో. నెక్స్ట్ వన్, ఇలా చెప్తూ ఉంటాం కదా, నాతో గొడవ చేయొద్దు, నాతో వాదించొద్దు అనేసి. అలాంటి సందర్భాల్లో డోంట్ ఆర్గ్యూ విత్ మీ. డోంట్ ఆర్గ్యూ. డోంట్ ఆర్గ్యూ అంటే వాదించవద్దు. డోంట్ ఆర్గ్యూ విత్ మీ అంటే నాతో వాదించవద్దు. ముझसे బహస్ మత్ కరో. ముझसे బహస్ మత్ కరో. బహస్ కర్నా అంటే ఆర్గ్యూ చేయటం, వాదించటం. బహస్ కరో అంటే వాదించు, ఆర్గ్యూ చెయ్యి అనేసి. బహస్ మత్ కరో అంటే వాదించవద్దు, ఆర్గ్యూ చెయ్యొద్దు. ముझसे బహస్ మత్ కరో అంటే నాతో వాదించవద్దు అనేసి. గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వన్, గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడు. స్పీక్ అలౌడ్. స్పీక్ అలౌడ్ మీన్స్ జోర్సే బోలో. జోర్సే బోలో. బోలో మీన్స్ మాట్లాడు. స్పీక్. జోర్సే బోలో మీన్స్ గట్టిగా మాట్లాడు. జోర్సే మీన్స్ లౌడ్లీ. గట్టిగా మాట్లాడవద్దు. గట్టిగా మాట్లాడొద్దు. డోంట్ స్పీక్ అలౌడ్
డోంట్ స్పీక్ అలౌడ్. డోంట్ స్పీక్ అంటే మాట్లాడొద్దు. డోంట్ స్పీక్ అంటూ ఉంటాం కదా, మీన్స్ మాట్లాడొద్దు. డోంట్ స్పీక్ అలౌడ్ అంటే గట్టిగా మాట్లాడొద్దు. జోర్సే మత్ బోలో. జోర్సే మత్ బోలో. మత్ బోలో అంటే మాట్లాడొద్దు. జోర్సే మత్ బోలో అంటే గట్టిగా మాట్లాడొద్దు. మెల్లగా మాట్లాడు. మెల్లగా మాట్లాడు. స్పీక్ ఇన్ ఏ లో వాయిస్. స్పీక్ ఇన్ ఏ లో వాయిస్. ధీరే బోలో. ధీరే బోలో మీన్స్ నెమ్మదిగా మాట్లాడు, స్పీక్ స్లోలీ అని కూడా అంటూ ఉంటాం. నాకు నిజం చెప్పు. నాకు నిజం చెప్పు. టెల్ మీ ద ట్రూత్. టెల్ మీ ద ట్రూత్. టెల్ మీ అంటే నాకు చెప్పు. ద ట్రూత్ అంటే నిజం. టెల్ మీ ద ట్రూత్ అంటే నాకు నిజం చెప్పు. ముజ్సే సచ్ కహో. ముజ్సే సచ్ కహో. కహో మీన్స్ చెప్పు. సచ్ కహో అంటే నిజం చెప్పు. అబద్ధం చెప్పొద్దు. అబద్ధం చెప్పొద్దు మీన్స్ జూట్ మత్ బోలో. జూట్ మత్ బోలో. జూట్ అంటే అబద్ధం, సచ్ అంటే నిజం. జూట్ మత్ బోలో అంటే అబద్ధం చెప్పొద్దు, లిటరల్లీ అబద్ధం మాట్లాడొద్దు అనేసి. అబద్ధాలు చెప్పొద్దు అంటే డోంట్ సే లైస్. డోంట్ సే లైస్. నిజం దాచొద్దు. నిజం దాచొద్దు. డోంట్ హైడ్ ద ట్రూత్. డోంట్ హైడ్ ద ట్రూత్. సచ్ మత్ చుపావో. సచ్ మత్ చుపావో. చుపానా అంటే దాచటం. చుపావో అంటే దాచు. మత్ చుపావో అంటే దాచొద్దు. సచ్ మత్ చుపావో అంటే నిజం దాచొద్దు. కోపం తెచ్చుకోకు. కోపం తెచ్చుకోకు లేదంటే కోప్పడొద్దు అని అంటూ ఉంటాం కదా, కోప్పడొద్దు అనేసి. డోంట్ గెట్ యాంగ్రీ. డోంట్ గెట్ యాంగ్రీ మీన్స్ గుస్సా మత్ కరో. గుస్సా మత్ కరో. నిరాశ చెందవద్దు లేదంటే నిరాశ పడొద్దు. డోంట్ గెట్ డిసప్పాయింట్మెంట్. డోంట్ గెట్ డిసప్పాయింట్మెంట్. నిరాష్ మత్ హోవో. నిరాష్ మత్ హోవో. నన్ను నమ్ము. నన్ను నమ్ము. బిలీవ్ మీ. బిలీవ్ మీ. ముజ్ పర్ భరోసా కరే. ముజ్ పర్ భరోసా కరే లేదా ముజ్ పర్ విశ్వాస్ కరో. ముజ్ పర్ విశ్వాస్ కరో. నాకు తెలిసినంత వరకు అంటూ ఉంటాం కదా, నాకు తెలిసినంత వరకు. యాజ్ ఫర్ యాజ్ ఐ నో. యాజ్ ఫర్ యాజ్ ఐ నో లేదా టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఇన్ హిందీ జహా తక్ ముझे పతా హై. జహా తక్ ముझे పతా హై. జహా తక్ అంటే అంతవరకు. జహా తక్ ముझे పతా హై అంటే నాకు తెలిసినంత వరకు ఈరోజు అతను రాడు, ఇలా చెప్తూ ఉంటారు. నాకు సంబంధించినంత వరకు. నాకు సంబంధించినంత వరకు. యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్. యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్. జహా తక్ మేరీ బాత్ హై. జహా తక్ మేరీ బాత్ హై లేదా జహా తక్ మేరీ సంబంధ్ హై. వాళ్ళకు సంబంధించినంత వరకు. యాజ్ ఫర్ యాజ్ దే ఆర్ కన్సర్న్డ్. యాజ్ ఫర్ యాజ్ దే ఆర్ కన్సర్న్డ్. జహా తక్ ఉన్కీ బాత్ హై. జహా తక్ ఉన్కీ బాత్ హై. మాకు సంబంధించినంత వరకు. మాకు సంబంధించినంత వరకు. యాజ్ ఫర్ యాజ్ వి ఆర్ కన్సర్న్డ్. యాజ్ ఫర్ యాజ్ వి ఆర్ కన్సర్న్డ్. జహా తక్ హమారీ బాత్ హై. జహా తక్ హమారీ బాత్ హై. ఈ విషయానికి సంబంధించినంత వరకు. ఈ విషయానికి సంబంధించినంత వరకు. యాజ్ ఫర్ యాజ్ దిస్ ఇష్యూ ఈజ్ కన్సర్న్డ్. యాజ్ ఫర్ యాజ్ దిస్ ఇష్యూ ఈజ్ కన్సర్న్డ్. జహా తక్ ఇస్ ముద్దే కీ బాత్ హై. జహా తక్ ఇస్ ముద్దే కీ బాత్ హై. ఇంకేమీ చెప్పొద్దు. ఇంకేమీ చెప్పొద్దు. డోంట్ సే ఎనీ మోర్. డోంట్ సే ఎనీ మోర్. ఔర్ కుచ్ మత్ కహో. ఔర్ కుచ్ మత్ కహో. కహో అంటే చెప్పు. మత్ కహో అంటే చెప్పొద్దు. ఔర్ కుచ్ మత్ కహో అంటే ఇంకేమీ చెప్పొద్దు. ఇదే సెంటెన్స్ని పాజిటివ్గా చూద్దాం. కహో అంటే చెప్పు. కుచ్ కహో అంటే ఏదైనా చెప్పు. ఔర్ కుచ్ కహో అంటే ఇంకేదైనా చెప్పు అనేసి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే ఛాన్స్, అవకాశం.
డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అంటే ఈ అవకాశాన్ని, ఈ ఛాన్స్ని వదులుకోవద్దు అనేసి. ఇస్ అవసర్కో మత్ చూకో, ఇస్ అవసర్కో మత్ గవావో అని కూడా అనొచ్చు. ఎక్కువగా మాట్లాడొద్దు, ఎక్కువగా మాట్లాడొద్దు. డోంట్ టాక్ టూ మచ్, డోంట్ టాక్ టూ మచ్. బహుత్ జ్యాదా మత్ బోలో, బహుత్ జ్యాదా మత్ బోలో అంటూ ఉంటారు కదా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. తుమ్ బహుత్ జ్యాదా బోల్ రహే హో. నీ పని నువ్వు చూసుకో, నీ పని నువ్వు చూసుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అప్నే కామ్ సే కామ్ రఖో, అప్నే కామ్ సే కామ్ రఖో. నీకు వాటర్ కావాలా, మీన్స్ నీకు నీళ్ళు కావాలా? డూ యూ వాంట్ వాటర్, డూ యూ వాంట్ వాటర్? क्या तुम्हें पानी चाहिए, क्या तुम्हें पानी चाहिए? तुम्हें నీకు పానీ చాహియే క్యా, నీళ్ళు కావాలా? నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా, నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, గెట్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, లేదంటే బ్రింగ్ మీ అని కూడా యూస్ చేయొచ్చు. మేరే లియే ఎక్ గిలాస్ పానీ లావో, మేరే లియే ఎక్ గిలాస్ పానీ లావో. మేరే లియే నా కోసం, నీ కోసం అంటే తుమారే లియే. ఏక్ గిలాస్ పానీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, లావో అంటే తీసుకురా అనేసి. పానీ లావో అంటే నీళ్ళు తీసుకురా. ఏక్ గిలాస్ పానీ లావో అంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా అనేసి. ముందుకి చూడు, ముందుకి చూడు. లుక్ అహెడ్, లుక్ అహెడ్ మీన్స్ ఆగే దేఖో, ఆగే దేఖో. దేఖో అంటే చూడు, ఆగే దేఖో అంటే ముందు చూడు, పీచే దేఖో అంటే వెనక్కి చూడు. Thanks for watching and don't forget to subscribe our channel Stotra Tutorial.